ఓకే, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, ఇది ఏ ర్యాంక్. ర్యాంక్ అంటే ఏం లేదమ్మా, దీనికి డెట్ కనుక్కోవడమే. ఈ ఏకి డెట్ ఏ కనుక్కుంటే నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ ఇది 3/3 కాబట్టి దీని యొక్క ర్యాంకు 3 అవుతుంది. నెక్స్ట్ ఇది ఈక్వల్ టు కనుక 0 అయినట్లయితే 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇందులో ఏ 4 అయినా తీసుకోవచ్చు. ఇట్లా 1 4 2 6 4 3 6 1 2 6 7 2 6 1 2 5 ఇలా ఏదైనా తీసుకోవచ్చు. 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాక నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాని ర్యాంక్ 2. ఓకే, ఇది ఈక్వల్ టు 0 వస్తే దాని ర్యాంకు 2 కావాలి. నెక్స్ట్ ఇందులో అన్ని ఎలిమెంట్లు కనుక 0 అయినట్లయితే ర్యాంకు 0. ఓకే, అర్థమైంది కదా. అంటే ఇప్పుడు అన్ని ఎలిమెంట్లు 0 కాదు కదా. ఇది ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ డెట్ 0 అయితేనేమో మళ్ళీ సింగిల్ ఎలిమెంట్లు చూసుకోవాలి. సింగిల్ ఎలిమెంట్స్ 0 కాదు కాబట్టి ర్యాంక్ 1 అవుతుంది. ఓకే, అంటే ఏ తరగతి యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో అదే ఆ మాత్రిక యొక్క ర్యాంకు. 3/3కి నాట్ ఈక్వల్ టు 0 వస్తే డెట్ 3 అన్నమాట ర్యాంకు. 2/2 మ్యాట్రిక్స్ కి నాట్ ఈక్వల్ టు 0 వస్తే 2. వాటికి కనుక 0 వచ్చింది అనుకోండి, సింగిల్ ఎలిమెంట్లు తీసుకుంటే సింగిల్ ఎలిమెంట్లు కనుక నాన్ 0 ఎలిమెంట్స్ అయితేనేమో ర్యాంక్ 1. అన్ని 0లు అయితే అంటే నల్ మ్యాట్రిక్స్ అయితేనేమో ర్యాంక్ 0. ఓకేగా, అదనమాట. నెక్స్ట్ మరి డెట్ కనుక్కోవడానికి మనము ఇంతకు ముందు వీడియోలో షార్ట్ కట్ చెప్పాము, కాన్సెప్ట్ చెప్పాము, చూడండి. ఓకే, అయితే ఇందులో మనం దీనికి డెట్ కనుక్కుందాం. ఇప్పుడు డెట్ చూడమ్మా, అర్థమైతేనే ఏం లేదు, అర్థం అవ్వకపోతే షార్ట్ కట్ వీడియో చెప్పాను కదా, అక్కడ చూడండి. 1 × 6 × 5 5 30 ప్లస్ 4 1 4 7 4 7 28 ప్లస్ 2 2 4 3 4 3 12 మైనస్ ఆఫ్ ఇటు 7 3 21 21 ఇంటూ 6 6 1 6 6 2 12 ఇటు 6 12 126. ఓకేనా. నెక్స్ట్ 4 2 8 5 8 40 ప్లస్ 40. ఓకే, 1 2 2 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 2 30 28 58 10 68 2 70 మైనస్ 126 40 148 148లో నుంచి 70 తీసేస్తే 78. ఓకేనా, ఇది ఈక్వల్ టు 78 మైనస్ 78. ర్యాంక్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది ఏమవుతుందమ్మా, 3/3 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు 3 అవుతుంది. ఓకేనా.